ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారుతున్నాయనడానికి గోపాలపురం గ్రామం ఒక చక్కని ఉదాహరణ అని ప్రభుత్వ మరియు శాసనసభ్యులు చెర్లా జగ్గిరెడ్డి అన్నారు. శుక్రవారం గోపాలపురం గ్రామంలో చెర్లా పర్యటిస్తూ పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. పుట్టిన గ్రామానికి హక్కున చేర్చుకుంటున్న నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని సుమారు 2,900 కోట్ల రూపాయల నియోజకవర్గానికి వివిధ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందించామన్నారు. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయని అవి కూడా చేసి చూపిస్తామన్నారు. ఎలాంటి జన్మభూమి కమిటీలు సిఫారసులు అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా వాలంటీర్ల ద్వారా ప్రజలు బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరిగిందన్నారు. గోపాలపురం గ్రామంలో సిద్ధార్థ నగర్ నందు చెర్లా కుటుంబం ఇచ్చిన స్థలంలో చెర్లా జగ్గిరెడ్డి చొరవతో అవంతి సీ ఫుడ్స్ వారి ఆర్థిక సహారం 60 లక్షల రూపాయలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఎండీ అల్లూరి ఇంద్రకుమార్ తో కలిసి ప్రారంభించారు. స్వగ్రామైనటువంటి గోపాలపురం గ్రామంలో గడపడకి వైఎస్ఆర్ కార్యక్రమానికి మరి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి అతిథులు, అలాగే నా కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మరి ముఖ్యంగా మరి కురుపటి సీని గారు అయ్యొచ్చు, అలాగే ప్రసన్న కుమార్ గారు, అలాగే మన అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉన్నటువంటి గొల్లపల్లి దేవుడిరాజు గారు అయ్యొచ్చు, ఎంపీపీలు జెడ్పీటీసీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మండలాల నుంచి వచ్చేటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు, అలాగే స్థానికంగా సర్పంచ్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, మార్కెటింగ్ డైరెక్టర్ గారు, ఇంకా ఉన్నటువంటి మెంబర్లు ఎంపీటీసీలు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క సోదరికి ప్రతి ఒక్క వారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా ప్లాన్ చేసినటువంటి అధికారులు, ఎండీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే మరి ఆశా వర్గాలు కానీ, ఐసీడీఎస్ అంగన్వాడీ వర్గాలు కానీ, లేదా ఉన్నటువంటి డ్వాక్రా యానిమేటర్స్ కానీ, ఇంకా ఉన్నటువంటి అధికారులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మరి మనందరికీ తెలుసు, ఏదైతే ఈ గ్రామంలో గోపాలపురంలో మన సంవత్సరం తనయుడిగా నా తండ్రి గారి మీద ఉన్న అభిమానం, వయసులో అనుభవంలో మీ అందరికంటే చిన్నవాడు అయినప్పటికీ కూడా గ్రామాన్ని మేలుపడితే బాగుంటుందనే ఉద్దేశంతో అనేక సంవత్సరాల నుంచి కూడా అనేక రాజకీయ ఎత్తుపల్లలో కూడా మమ్మల్ని కానీ మా కుటుంబాన్ని కానీ వదిలిపెట్టకుండా నడుస్తున్నటువంటి గ్రామాన్ని లేదా ఈ నియోజకవర్గాన్ని తప్పనిసరిగా మరి సొంత కుటుంబంగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద. అందులో భాగంగానే నియోజకవర్గంలో 2,800 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అందులో టీబీటీ ద్వారా 2,200 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా మనకున్న మహిళా సోదరులకి ప్రతి ఇంటికి 3 నుంచి 4 లక్షల రూపాయలు లబ్ధి చేసే విధంగా ప్రతి కుటుంబంలో కొన్ని మతాలకు అతీతంగా అలాగే వర్గ విభేదాలు కూడా లేకుండా చూడకుండా అందరికీ సంక్షేమం జగన్మోహన్ గారి నాయకత్వంలో అందించామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక ఈ గోపాలపురం గ్రామానికి వచ్చినట్లయితే ఎక్కువైనటువంటి సక్సెస్ మీ అందరూ ఒకసారి చూడాలి. ఇంకేంటంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న విధంగా ఏదైతే మరి అభివృద్ధి జరగట్లేదని చెప్పి వారు చెప్తున్నటువంటిది ఒక్కసారి నిజమో కాదో ఎక్కువైనటువంటి సక్సెస్ చూస్తే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే మరి మధ్య ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ గోపాలపురంలో ప్రజలు కానీ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మరి దగ్గర వెంటనే 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని వచ్చి 2 కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి చేశామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా మనం ఫోటో చూడొచ్చు. అలాగే